హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీకి గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు ఇలా కట్ చేసుకున్నాక కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. బాగాను ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ ఆయిల్ కొంచెం తీసేసి వేరే గిన్నెలో వేసుకున్నాక ఉల్లిపాయలు అయితే నేను 6 తీసుకున్నాను. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. ఆయిల్ కొంచెం తీసేసాం కదండి, అందులో ఈ ఉల్లిపాయలు ఇలా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు తీసేసి అందులోనే మళ్ళీ టమాటాలు కూడా వేసి బాగా మగ్గేదాకా వేయించుకున్నాక ఈ రెండు విడివిడిగా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వేరే కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు నా దగ్గర లేదు, వేయటం లేదు, ఉంటే కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు ప్యూరీ ఉంది కదా అది వేసి వేయించుకోవాలి. అది కొంచెం బాగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర, ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అన్నీ వేగే ఉన్నాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసి బాగా వేయించుకున్నాక కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి, ఎక్కువేం వేయలేదు ఆయిల్, కానీ ఇవన్నీ వేయించున్నాం కదా అందుకని ఆయిల్ ఎక్కువలా కనిపిస్తుంది కానీ ఎక్కువ సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ఆ సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం చింతపండు తీసి కొంచెం రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి కలిపేసుకోవాలి. అలాగే ఇందాక చింతపండు తీసుకొని రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా ఇందులో వేసుకొని కలుపుకోవటమే. ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం వాటర్ సరిపోతుంది కాబట్టి వేసుకున్నాను. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. కూర అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చింతపండు రసం వేసాం కానీ కూర అసలు పులిపోయి అనిపించదు, చాలా టేస్టీగా ఉంది.